ఉడకనివ్వండి. ఇందులోకి మనం స్వీట్‌కి సరిపడా బెల్లాన్ని తురిమి తీసుకుందాం. ఇక్కడ నేను బెల్లం వాడుతున్నాను. మీరు బెల్లానికి బదులుగా చక్కెర వాడాలనుకుంటే చక్కెరనైనా తీసుకోవచ్చు. ముందుగా మనం తీసుకున్న ఈ బెల్లాన్ని గ్రేట్ చేసి తీసుకుందాం. ఇలా గ్రేట్ చేసి వేయడం వలన స్టఫింగ్‌లో బెల్లం చక్కగా కలిసిపోతుంది. చూడండి, ఇలా గ్రేట్ చేసిన బెల్లాన్ని, రవ, కొబ్బరిని కొలిచి తీసుకున్నాము. అదే కప్పుతో ఈ తురిమిన బెల్లాన్ని కూడా 1 కప్పు వరకు కొలిచి తీసుకోండి. ఈ క్వాంటిటీ మెజర్మెంట్స్ తో చేస్తే స్టఫింగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా తీసుకున్న 1 కప్పు బెల్లం తురుమును స్టఫింగ్ లోకి తీసుకోండి. ఇలా మనం బెల్లం తురుమును తీసుకునేటప్పుడు కంప్లీట్ గా చల్లారిపోయి ఉండాలి. ఒకవేళ మీరు బెల్లానికి బదులుగా చక్కెర తీసుకోవాలనుకుంటే 3/4 కప్పు చక్కెరను తీసుకుని గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపాక ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని మరొకసారి బాగా కలిపామంటే స్టఫింగ్ తయారైనట్లే. అలాగే ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలండి. ఒక్కోసారి మనం స్టఫింగ్ చేసేటప్పుడు రవ గాని